నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు నేను కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చైతన్య గారి ముందు కూర్చున్నాము. ఎలా చిల్ అవుతున్నాడు చూడండి. నమస్కారం చైతన్య గారు. చైతన్య గారు, సినిమాల్లో చూపించినట్టుగా కడప జిల్లా నాయకులు అంటే గాల్లో ఎగిరే సుమోలు, పక్కన మంది మార్వాలం, వైట్ అండ్ వైట్, బురుగు మీసాలు ఇలా ఉంటాయంటారు. మీరు చూస్తూ ఉంటే ఐటీ ఎంప్లాయ్ లాగా ఉన్నారు. అంటే సినిమాలు చూపిస్తున్నది వాస్తవమా, లేకపోతే మీరు ఉన్న డ్రెస్ వాస్తవం అంటారా? సినిమాలు మమ్మల్ని చెడగొట్టారు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాం. సినిమాల్లో ఉన్న ఇమేజ్ వేరు. ఎక్కడో ఒక చోట రెండు చోట్ల చంపుకున్నారు, గలలు జరిగిందని చెప్పి మొత్తం కడప ఇమేజ్నే మార్చారు. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ నార్మల్ పీపుల్. అందరికన్నా ఎక్కువ హంబుల్గా, పొలైట్గా ఎక్కువ కడప పబ్లిక్ ఉంటుంది. మీరు పర్సనల్గా వెళ్తే తెలుస్తుంది. మా మీదికి ఎవడన్నా వస్తే మాత్రం తట్టుకునే పరిస్థితి ఉండదు. అంతొక్కటి కాకపోతే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. కానీ పౌరుషం ఎక్కువ ఉంటుంది. గొడవ వేస్తే బాంబులు ఇస్తుంటారు అని కొంత భయం అయితే ఉంటుంది కదా. మిగతా ఇప్పుడు మీరు బిజినెస్ పరంగా హైదరాబాద్లో ఇంకా రకరకాల చోట్ల చేస్తుంటారు కదా. జనాలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేటప్పుడు కొంచెం అది ఉండదా లేదా? ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఇప్పుడు వెన్ వి గో అవుట్ యాజ్ వెల్ ఎక్కడన్నా వేరే కడపన అన్న ఒక పదం అయితే వస్తుంది డెఫినెట్గా. అండ్ వెన్ దే కమ్ టు నో అస్ పర్సనలీ అట్మాస్ఫియర్ ఏమి ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ కడప. నాకు ఇంతవరకు శత్రు, నా ఫ్రెండ్ ఎవడు కూడా ఇంతవరకు నాకు శత్రువు అనేవాళ్ళు లేడు పర్సనల్గా. ఎవ్రీ వన్ హూ కేమ్ నియర్ టు మీ ఈజ్ స్టిల్ విత్ మీ. సో కాబట్టి ఐ డోంట్ థింక్ అదొక ఫ్యాక్టర్. అది మీరు ఒక తీసుకెళ్లారు కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఒకసారి కోపం రాదా ఈ సినిమా వాళ్ళ మీద? ఏంటి మా జిల్లా సంబంధించిన కల్చర్ని పక్కన పెట్టి ఇంకో రకంగా పోర్ట్రే చేస్తున్నారు కదా వీళ్ళు అని? ఇక కోపం రాదు. ఒక్కోసారి ఎలివేట్ చేస్తున్నారు, ఒక్కోసారి అది అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీతో మాట్లాడడానికి ఎందుకులే వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడతాం కూడా. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ ఫాల్స్ ప్రాపగేషన్ అనేది అయితే ఒక ఆలోచన వస్తుంది. చూపించచ్చు గలాటలు జరుగుతున్నాయి అని కానీ, బట్ అదర్వైజ్ ఎలా ఉంటారు మిగతా కూడా చూపించాలి. ద కల్చర్ని అలా రెండు రకాలుగా ప్రమోట్ చేయాలని. ఇలాగా రాంగ్గా సినిమా వాళ్ళు విలన్ క్యారెక్టర్ లాగా క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తూ ఉంటే కడప జిల్లాలో అమ్మాయిల్ని చేసుకోవడానికి కొంత భయపడతారా మిగతా జిల్లాల వాళ్ళు? ఈ సినిమా వాళ్ళ పుణ్యమా అని? కడప జిల్లాలో మిగతా జిల్లాలకు పోవాల్సి వస్తే కదండి. మా దగ్గర మా వాళ్ళందరూ ఉంటారు కాబట్టి షుడ్ బి అ ప్రాబ్లం. మా చుట్టుపక్కల జిల్లాలకు మాకు తెలుసు ఏంటుంటుంది, ఎలా ఉంటుంది అని. కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు ఇటుపక్క. సో దట్ షుడ్ బి అ ప్రాబ్లం దాని గురించి. ఇప్పుడు సినిమాల్లో కడప జిల్లా అమ్మాయి ఒక కాలేజీ చదువుతూ ఉంటుంది. హీరో సినిమా లవ్ చేస్తాడు. మీది ఏ ఊరు అంటే మాది ఫలానా ఊరు అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది సీన్ ఎప్పుడైనా? అలాంటివి ఏం జరగవండి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంది ఇక్కడ తెలంగాణలో, మా చెల్లెల్ని ఇచ్చింది కాకినాడకి. ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ జరగవు కదా. సి ఇట్ డజంట్ మ్యాటర్ మచ్ యాక్చువల్లీ. అయిపోయింది అంటే జనాలు కూడా దాని నుంచి బయటకు వచ్చారు. ఇట్స్ పర్సనలీ యూ ఆర్ మీ. 10 నిమిషాలు మాట్లాడితే తెలుస్తుంది మీరేంటి నేనే. దాని తర్వాత 10 నిమిషాలు మాట్లాడితే మీకు అర్థమైపోతుంది చైతన్య గారు ఎలా ఉంటారో అని చెప్పి. చైతన్య గారు ఎలాగ ఎలక్షన్లు అయిపోయినాయి, మనసు ఇప్పు మాట్లాడుకుందాం అంత అని చెప్పి ఎలాగో చిల్ అవుతున్నారు కాబట్టి, మీ కాన్స్టెన్సీ కూడా ఒక శాండ్విచ్ లాంటిది. పక్కన కడప ఉంటుంది, ఇంకో పక్క పులివెందుల ఉంటుంది. మీ కాన్స్టెన్సీ మీద కూడా ఫ్యాక్షన్ ప్రభావం ఉంది. అది మీకు అంటలేదంటారా? ఫ్యాక్షన్ ఇవన్నీ లాంగ్ బ్యాక్ ఉండేటువంటి లేవు అనే దానికి లేదు. కానీ సి మై విలేజ్లో కూడా కొద్దిమంది ఇంతమంది ఉండేటివి. బిఫోర్ 94-95 స్టాప్ కంప్లీట్లీ. దాని తర్వాత ఫ్యాక్షన్ అంటూ గలటలు లేవు. దానికి అనుగుణంగా మన వాళ్ళు, మా పెద్దలు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. ఇదే ఉండేది, పేరు ఉండేది. కానీ బట్ ఆ 95 తర్వాత వీ డింట్ హ్యావ్ ఎనీ మచ్ ఆఫ్ ఫ్యాక్షనిజం ఆర్ సంథింగ్ లైక్ దట్. మోర్ ఓవర్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పీపుల్ బయట చదవడం. 95 బిఫోర్ ఉండిందండి. 95 బిఫోర్ బాగా ఉండిందండి. బాగా అంటే బాగా కొన్ని విలేజెస్, నాట్ ఎవ్రీ విలేజ్, కొన్ని చోట్ల విలేజెస్ ఉన్న దగ్గర అవి ఉండేటివి. అప్పుడు మీరు 95లో పుట్టి ఉంటారు కదా. మీరు చూసారండి ఆ బాంబులు చుట్టడం ఎలాగా అనేది? బాంబులు చుట్టడము అవన్నీ చూడలేదు, కానీ విధానాలు అయితే చూసేవాళ్ళం. ఖచ్చితంగా మనుషులు వేసుకొని పోయేవాళ్ళు, కొడవలు పట్టుకొని, రైఫిల్ పట్టుకొని పోయేవాళ్ళు, అన్నీ ఉండేటివి. ఆ సీన్ లైవ్లో చూసారా? చూసానండి. అంటే కొట్టుకోవడము, చంపుకోవడాలు అలాంటివి ఏం చూడలేదు, కానీ పీపుల్ హౌ యూస్ టు క్యారీ దోస్ థింగ్స్ అనేది చూసాను. బాంబులు అని అనలే కానీ మిగతావన్నీ రైఫిల్స్, వెపన్స్, కొడవలు పట్టుకొని వెళ్ళే వాళ్ళని చూసాను. చైతన్య గారు, మీరు పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు కదా, ఇష్టపూర్వకంగా జరిగిందా లేకపోతే ఒత్తిడితోనే చేశారా? లాస్ట్ మినిట్ వరకు మీ నాన్నగారి పేరు వినిపించింది, సడన్గా మీ పేరు వినిపించింది. పార్టీ ఒక డెసిషన్ తీసుకుందండి. ఇష్టం ఉన్నా లేకున్నా అనేది పక్కన పెడితే వీ షుడ్ అబాయిడ్ బై ద పార్టీ అన్న కాన్సెప్ట్తో వెళ్ళాం. యాక్చువల్గా ఒక డిసప్పాయింట్మెంట్తోనే ముందుకు వెళ్ళాం స్టార్టింగ్లో. ఎందుకని? నాన్నగారు
చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు దాని గురించి ఈసారి 100% విన్ అవుతాము అంటే పీపుల్ ఆర్ మోర్ ఎక్కువ అప్రోచ్ ఈసారి ఎక్కువ ఉంది. మనం పిలిచకపోయినా ఎక్కువ మంది జనాలు మనం నడుచుకుంటూ ఊర్లో వెళ్ళిపోతేనే జనాలు అందరూ నడుచుకుంటూ వచ్చి ఒక వేవ్ లాగా ఉన్నింది. ఆ సిచ్యువేషన్లో పాలిటిక్స్లో ఇప్పుడే రావాలని ఏం లేదు, ఉండొచ్చు కానీ ఇంటెన్షన్, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఆయన ఉన్నారు కదా, ఆయన చూసుకుంటున్నారు కదా అన్న సిచ్యువేషన్ సినారీలో ఉన్నప్పుడు సడన్గా రావడము, ఆయనకి ఇవ్వకపోవడము, క్యాడర్లో ఎక్కువ కొంచెం కాదు బాగా డిసప్పాయింట్ అయ్యారు క్యాడర్ అంతా. ఎందుకంటే ఫ్రమ్ లాంగ్ టైం చాలా రోజుల నుంచి ఆయన చూడాలి అన్న ఒక కోరిక ఉండిపోయింది. మా జిల్లాలో ఉన్న జగన్ మేనియా కానీ కొన్ని పరిస్థితుల్లో అవ్వలేదు. ఈసారి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఛాన్సెస్ కాదు 100% 200% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా మీకు కొంచెం అనుకూలంగా వస్తున్నాయి కదా, కమలాపురం సంబంధించింది టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్పి. ఎందుకంటారు ఇవి? అంటే మీ ఫాదర్ ఒక 3-4 టైమ్స్ ఓడిపోవడం అన్నది పక్కన పెడితే, ఓడిపోయినా కూడా ఎవ్రీ టైం ప్రతిసారి ఆయన ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉన్నాడు, కార్యకర్తకు అప్పుడు అందుబాటులో ఉంటాడు 100%. ఓడిపోయినా కూడా డెవలప్మెంట్ చేశాడు రూలింగ్ లో ఉన్నప్పుడు. ఆయన చేసిన డెవలప్మెంట్ ఇంతవరకు ఈయన 5 ఏళ్లలో దాంట్లో 10% కూడా చేయలేదనేది ఒక. ఎందుకంటే 2019లో మీరు లేరు కదా, అధికారంలో ఉండేది వైసీపీ కదా, అప్పుడేం డెవలప్మెంట్ జరిగిందంటారు? అప్పుడే చెప్తున్నా, అదే నేను చెప్తున్నాను. 14 to 19లో మేము చేసిన డెవలప్మెంట్, నాన్నగారు చేసిన డెవలప్మెంట్లో 10% కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు చేయలేదు. అది జనాలు తెలిసిపోయింది. గెలవకపోయినా ఓడిపోయినా కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు సాధించుకొచ్చాడు, చాలా వరకు డెవలప్మెంట్ చేశాడు. మేము ఊర్లోకి పోయి రోడ్ ఎవడు వేసాడంటే మీరు వేసిందని చెప్పుకునే పరిస్థితి ఉంది. అది చెప్పుకుంటే 80% ఆఫ్ ది రోడ్స్ కంప్లీట్లీ వేసాడు ఊర్లో, లైట్స్ అన్ని ఏదైనా డెవలప్మెంట్ చేశాడు. ఎవరు? నాన్నగారు. 14 to 19 మధ్యలో, ఈ 19 to 24 మధ్యలో దాంట్లో 10% కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు చేయలేదు. అవును. సో జనాలు అవి చూశారు, ఈయన చేయలేదు ఆయన చేశాడు, అనవసరంగా ఓడగొట్టామని ఒక రియలైజేషన్కి వచ్చాడు. ఆయన పని చేస్తున్నాడు జనాల మధ్య, జనాలకు పలుకుతున్నాడు అనే ఆలోచనకు వచ్చినప్పుడు మీరు ఆ మూమెంటం క్యారీ అయింది. ఈయనైతే మనకు పనికి వస్తాడు, ఈయనైతే మనకు సేవ్ చేస్తాడు అన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వస్తున్నారు అని చెప్పి, ఇప్పుడు ప్రత్యర్థిని మీ నాన్నగారు ఓడించలేకపోయారు 3 times. 2014లో రవీంద్రనాథ్ రెడ్డిని ఓడించలేకపోయారు, 2019లో కూడా ఓడించలేకపోయారు, 2009లో కూడా పోటీ చేసినప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చెట్లు కూడా ఓడిపోయారు. మీ నాన్న ఒక బలమైన నాయకుడు అక్కడ యాక్చువల్గా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని గౌరవిస్తారు అంతా చెప్పి. ప్రత్యర్థులను ఓడించడం ఆయన వల్లే కానప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్నారు పాలిటిక్స్లో, మీ వల్ల అవుతుందని మీరు అనుకున్నారు. నర్వస్ ఫీల్ కాలేదా? నర్వస్ ఏం ఫీల్ అవ్వలేదండి, ప్రత్యర్థులను ఓడించడం ఫీల్ కాలేదంటే సిచ్యువేషన్ అలా ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కడప జిల్లాలో ఉన్న ఒక సింపథీ ఫ్యాక్టర్తో 14 అక్కడికి 5,000 ఓట్స్తో మార్జిన్ దాకా తీసుకొచ్చారు. మిగతా అన్ని 10,000 పైన పోతే కడప జిల్లాలో దగ్గర దాకా వచ్చారు. బికాజ్ ఆయన ఫైట్ చేస్తాడని జనాలు అవైలబిలిటీ ఉంటాడు కాబట్టి. కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ఒక సింపతి సార్ దెబ్బతినింది. లాస్ట్ టైం అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా గెలిపించాలి అన్న ఒక వేవ్తో అది పోయింది. అంతేగాని అందుబాటులో లేక ఆయన చేయలేక 2009లో కూడా అది ఏం జరిగిందంటే అప్పుడే పార్టీ మారి రావడము, రాజశేఖర రెడ్డి గారు పర్సనల్గా ఎలక్షన్ తీసుకోవడము, 25,000 ఓట్లు స్టాంపింగ్ వాళ్ళు చేసుకొని కూడా మేము 4,000 ఓడిపోయాం. మనం అది కన్సిడర్ చేయడం కానీ స్టాంపింగ్ వాళ్ళకు 25,000 ఓట్స్ వాళ్ళకి స్టాంపింగ్ జరిగాయి. స్టాంపింగ్ అంటే రిగ్గింగ్ జరిగింది. అన్ని ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నా కూడా మనం 4,000తో ఓడిపోయాం. అంటే రిగ్గింగ్ ఇంకా తడుస్తూ ఉందండి. అప్పుడు జరిగింది కదండి, ఏంది ఇప్పుడు కూడా జరగాలని చూసింది కదండి. వి ట్రై టు స్టాప్ ఇట్. ఇప్పుడు కమలాపురంలో రిగ్గింగ్ జరగలేదు, ఒక్క చోట కూడా జరగలేదు. సరే ఒకటం జరుగుతుంది అనుకున్నారు, వి స్టాప్డ్ ఇట్, జరగలేదు. ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ పర్టికులర్గా ఎలక్షన్ కమిషన్ ఎస్పీ గారు కూడా బాగానే హెల్ప్ చేశారు ఆ విషయంలో ఈసారి. అండ్ మా ఏజెంట్స్ కూడా కొంచెం గట్టిగా బాగా బలమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు కాబట్టి రిగ్గింగ్ అనేది జరగలేదు ఈసారి. ఏంటి లోకేష్ కోటరీలో చేరిపోయారు, ఏం చేశారు, ఏం మాయా చేసి బుట్టలు వేసుకున్నారు లోకేష్ గారిని? కోటరీలో చేరారు అనేది, కోటరీ అన్న పదం మనకు ఇట్స్ నాట్ రైట్ వర్డ్ ఏమనుకుంటారండి. ఏం లేదు, వీ హ్యాడ్ పాదయాత్ర చేసినప్పుడు కొంచెం ఆయనతో దగ్గరగా తిరుగుతున్న మా జిల్లాలో ఒక 12 రోజులు తిరిగారండి. 12 రోజులు ఒక రోజు తప్ప, ఒక రోజు మినహాయించి మా కాన్స్టిట్యూన్సీలో జరిగే ముందు రోజు అరేంజ్మెంట్స్ కోసం కొంచెం తప్ప మిగతా 11 రోజులు ఆయనతో పాటు తిరిగాను. కేమ్ టు నో ఈచ్ అదర్ అండ్ ఎలా చేయాలి. ఇప్పుడు కడపలో పాదయాత్ర తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏంటి ఇష్యూస్ డిస్కషన్ చేసుకుంటూ పోతున్నప్పుడు వీ హ్యాడ్ దట్ డిస్కషన్స్, ఏమేమి జరుగుతున్నాయి ఆ టైంలో మధ్యలో ఫ్రెండ్లీ డిస్కషన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం దగ్గరగా మాట్లాడడం జరిగింది. మేబీ కొంచెం ఆయన కూడా వేవ్ లెంత్ ఏమైనా మ్యాచ్ అయిందంటే సీనియర్ లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ మధ్యలో మనం ఒక సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు తగులితే వాట్ విల్ బి ద డిస్కషన్స్ అనే డిస్కషన్స్లో మాట్లాడినప్పుడు కొంచెం ఇంటిమసీ పెరిగింది అంతే. ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు, వ్యాపారవేత్తలు, నాకు ఒక విషయం తెలియదు, కడప జిల్లా
లో పుట్టిన నాయకులు చాలా కోటీశ్వరులుగా బాగా వ్యాపారాలు చేసి బయటకు వచ్చినారంతా సక్సెస్ఫుల్గా. కానీ కడప జిల్లా మాత్రం డెవలప్మెంట్ జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఈ కారణం ఏమంటారు? చెప్పింది 100% రైట్. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా జరగాల్సినంత డెవలప్మెంట్ అయితే జరగలేదు. ఆ డిస్కషన్ కూడా మీరు అన్నట్లు మన లోకేష్ గారి పాదయాత్రలో ఆ డిస్కషన్ కూడా జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్ కాకపోయినా ఎందుకు జరగాల్సిన డెవలప్మెంట్ కడపలో జరగలేదు రాజశేఖర రెడ్డి గారు సీఎం దగ్గర ఉన్నప్పుడు. ఆయన రింగ్ రోడ్ అయితే వేసారు కానీ ఇండస్ట్రీస్ తీసుకురాలేకపోయారు. ఎందుకని అంటే బయట ఒక భయం ఉంది కడప జిల్లాలో ఉంటే, అమ్మో ఈ ఫ్యాక్షన్ సేమ్ డిస్కషన్ వచ్చింది. ఒక హాస్పిటల్ పెట్టాలని కూడా భయపడతారు. ఎందుకంటే ఏదైనా జరిగితే అమ్మో అందరు కలిసి వాళ్ళు హాస్పిటల్ ధ్వంసం చేస్తారు అనేది. అంటే ఆ వాతావరణం ఉంది. ఇండస్ట్రీస్ ఎందుకు రాలేదన్న దానికి కారణం కూడా ఏంటి అని అంటే ఇక్కడికి వస్తే వీళ్ళు భయపడించి మనల్ని సరిగా నడపనివ్వరు అన్న ఇది ఉంది. మనం వస్తూనే ఫస్ట్ అది పోగొట్టాలి. మనం ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే ఎవడొచ్చి పెట్టినా మీకు ఏం కాదని ఒక హామీ ఇవ్వాలి అని చెప్పి లోకేష్ గారు అంటే ఎలా చేయాలి అన్న ప్రణాళికలతో నడుచుకున్నప్పుడంతా ఊరికే ఇవ్వలేదు. దీన్ని ఎలా చేయాలి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎందుకు రాలేదు? ఎందుకనంటే మనకు రైల్వే ట్రాక్ ఉంది. మేజర్ సిటీస్ 4కి సెంటర్లో ఉంటుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ ఇట్లా తీసుకుంటే ఎట్లయినా సెంటర్లో ఉంటుంది. మనకి పోర్టు దగ్గరలోనే ఉంటుంది. 150 పోర్ట్స్. మీకు మైన్స్ ఇట్లా బల్లా నుంచి తీసుకుంటేనేమి ఇటు సైడ్ నుంచి మొత్తం రైల్వే ట్రాక్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్ కూడా ఇప్పుడు మనం జిఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా వాటర్ వస్తున్నాయి, వర్క్ జరుగుతున్నాయి. నిక్షేపాలు చాలా బలంగా ఉన్నాయి అక్కడ ఉన్నవి. అవి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని పాలిటిక్స్ ఇంత ముందు ఉన్నప్పుడు వాళ్ళ మేజర్ ఫ్యామిలీ వాళ్ళది ఉన్నప్పుడు అన్ని సెంట్రిక్ వాళ్ళ చుట్టే జరిగి ఏదొచ్చినా వాళ్ళ పర్మిషన్తో రావాలి, ఏదొచ్చినా వాళ్ళ కనుసనల్లో జరగాలి అన్న ఇది ఉంది. దాన్ని పోగొట్టాలి ముందు. మీరు అది పోగొట్టి మనం తీసుకురావాలన్న ఒక డిస్కషన్ జరిగింది. ఫ్యూచర్లో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఫ్యాక్షన్ వల్ల కూడా కొంత వెనకబడింది అంటారా? అంటే ఓకే 90s జరిగింది. ఆ 90s లో ఉన్న ఫ్యాక్షన్ తర్వాత ఫ్యాక్షన్ అనేది పక్కన పెడితే ఓవరాల్ గ్రోత్ కూడా కంపారిటివ్లీ ఆ 90s తర్వాతే జరిగింది. నేను చూసుకుంటే లేటర్ 90s 98, 99 నుంచే ఓవరాల్ స్టేట్ కూడా ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది. సో ఇక్కడ కూడా ఆ ఛాన్స్ ఉన్నింది. కానీ సరైన మార్గంలో అప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ డెవలప్మెంట్ చేశారు. ఇండస్ట్రియల్ జోన్కి ల్యాండ్స్ అక్వైర్ చేశారు కానీ దానికి ఇండస్ట్రీస్ రావడానికి పుష్ చేయలేదు. ఎందుకంటాడు పుష్ చేయలేదు అనేది కాదు, కానీ వచ్చిన వెంటనే నాకేమి ఇస్తావు, నాకు ఏం పెడితే నాకేమి ఇస్తావు అన్న నా షేర్ ఎంత అన్న పదంలోనే వాళ్ళు వెళ్ళిపోయాయి. సో ఆ టైంలో రాలేదు. 14 మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్కి ఒక నమ్మకం కలిగించడానికి 3 years అయితే పట్టింది ఇది ఏమవుతుంది అనేది. ఆ 3 years ఇంకొన్ని రోజులు ఉండింటే బాగుండని అనుకున్న టైంలో పార్టీ మారింది. పార్టీ మారిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ మీద దాడులు కాకపోతే ఈ బ్లాక్ మెయిల్ ఇవన్నీ జరుగుతూ చూసి మీరు కూడా న్యూస్లో చూస్తుంటారు. కియా మీద కూడా గోరంట్ల మాధవ్ గారు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇండస్ట్రీస్ రావడానికి మొగ్గు చూపల. 1 or 2 చిన్న వచ్చాయి కానీ ఏవి రాలా. వాళ్ళు కూడా పుష్ చేయలేదు. ఎందుకంటే జగన్ గారి సొంత జిల్లా, ఆయన గెలిపించింది, 10కి 10 సీట్లు ఇచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ జరగదు. మైనింగ్ కూడా పెద్ద పెద్ద విలువైన ఖనిజాలు ఉన్నాయి కదా. ఓబులాపురంలో ఉన్నాయి. కడప జిల్లాలో ఉన్న మంగపట్నంలో బైరటీస్ ఎక్కడా లేనటువంటి బైరటీస్ ఉంది కదా, వరల్డ్ బిగ్గెస్ట్. దాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీని ఎప్పటి నుంచో దున్నుకుంటుంది తప్పితే దాని నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నారు కదా. అవన్నీ వాడుకునేటట్లు ఉండాలి, రావాలి. ముందు వాళ్ళ భయం పోవాలి. ఆ భయం పోవాలంటే ఏం చేయాలండి? నీటు అంటే మేము అండగా ఉండాలి. ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి మేము అండగా ఉంటామని నమ్మకం కలిగించాలి. టీడీపీ క్యాడర్ కూడా అంత బలంగా ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఏం లేరు కదా, అంత బలంగా నిలబడిన వాళ్ళు కూడా నిలబడకుండా లేరు. ఎందుకంటే అంటే సాయంత్రం అయితే మొత్తం కలిసిపోతారు వైసీపీ టీడీపీ నాయకులు, ఏం బావా అని మాట్లాడుకుంటారు అని అంటారు. అది బయట ఎక్కడ ఉన్నది, కడప జిల్లాలో అయితే లేదండి. మా దగ్గర అయితే లేదు. నరసింహారెడ్డి గారు మా నాన్నగారు ఉన్నారు. ఎవరి దగ్గర కానీ వచ్చేవాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడేదని కూడా భయపడతారు. అమికబుల్గా ఏదైనా మాట్లాడతారు కానీ ఇట్లాంటివి ఏమైనా చిల్లర చేసినట్లు అయితే మా దగ్గర అసలు కూడా ఉండవు కాబట్టి క్రెడిబిలిటీ ఉంది. ఆయన గట్టిగా నిలబడ్డారు కాబట్టి. మీరు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 నుంచి 24 వరకు మిగతా అన్ని చోట కూడా క్యాడర్ ఎంత షెఫుల్ అయిందండి. అవును, మా కాన్స్టిట్యున్సీలో గట్టిగా కొడితే 3 లీడర్లు తప్ప ఎవరు పోలేదు. అది చిన్న లీడర్లు. ఎందుకు నిలబడ్డారు మొత్తం క్యాడర్? కారణం ఏంటంటే ఆయన గట్టిగా నిలబడతారు క్యాడర్ కోసం. ఎలాంటి మీరు లోపయ్య గారు ఒప్పందాలు చేసుకు ఇట్లాంటి ఉండవు. ఏదన్నా స్ట్రైట్గా ఉంటాం, అవుతుందా కాదా, ఉంటే ఉండు లేదంటే ఆ టైప్లో ఉంటాం కాబట్టి మనకు ఆ క్యాడర్ నిలబడింది. ఇప్పుడు కూడా గట్టిగా మీరు అన్నట్టు మాకు ఎడ్జ్ ఉంటుందని కారణం అన్నట్టు ఆ క్యాడరే వర్కౌట్ చేసుకున్నాం వాళ్ళు. ఇంకా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇంకా ఏం చేస్తే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్న అన్ఎంప్లాయ్డ్ పోతుంది అంటారు అని చెప్పి? డెఫినెట్గా అండి, అదే చెప్తున్నాను కదా. ఖచ్చితంగా
ఒక గ్రోత్ అయితే కావాలి. ఇప్పుడు మిగతా చోటంతా రాష్ట్రాలన్నీ ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, ఇండస్ట్రియలైజేషన్ పక్కా జరగాలి. ఇండస్ట్రియలైజేషన్తో పాటు మాకు మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది రైతులు. ఇప్పుడు పట్టిసీమ వచ్చిన తర్వాత కూడా అది ఉన్న లోకల్ రిజర్వాయర్ ఒకటి కట్టారు. మా ఎమ్మెల్యే గారే కాంట్రాక్టర్గా ఉండే 3 ఏళ్ళలో చేయాల్సింది 11 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టి చేశారు. అది కూడా నాసిరకం కంపెనీ. ఎలా ఉందంటే ఆ రిజర్వాయర్ చుట్టూ ఉన్న ఎకరాలలో కూడా పండించుకోకుండా ఉన్న సీపేజ్ ఉన్నంత పరిస్థితి. అదైతే తవ్వారు కానీ దాని దగ్గర నుంచి పిల్ల కాలువలు తవ్వలేదు. అవును, పంట కాలువలు తవ్వుతేనే కదా పంటలు పోయాయి. అవి లేదు. జిఎన్ఎస్ఎస్ కెనాల్ అని గాలేరు నగరి సుజలశ్రవంతి కాలువ మా దగ్గర పోతుంది. దాని దగ్గర నుంచి కూడా మన దగ్గర నుంచే పోతుంటుంది. మన దగ్గర నుంచి కూడా పంట కాలువలు తీయాలి. అది లేదు. ఒక ఆయన చేపల చెరువు దాని పక్కన కట్టుకున్నాడు, దానికి మాత్రం నీళ్లు తీసుకున్నాడు. భారతీయ సిమెంట్కు రిజర్వాయర్ నుంచి తీసుకున్నాడు తప్పితే ఆ రెండింటికి తప్పితే జనాల కోసం ఆలోచించిన పరిస్థితి లేదు. ఈ ప్రపోజల్ ఇప్పుడు కాదు, నాన్నగారు 13లో పాదయాత్ర చేశారు. అప్పుడే పంట కాలువలు పెట్టాలని చెప్పి ప్రపోజల్ తెచ్చి తిరిగితే దాని మీద తిరిగి చేసాం. 14 నుంచి 19లో బాగా గట్టిగా ట్రై చేసాం. దేర్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫెయిల్యూర్. వి కుడెంట్ కంప్లీట్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. చంద్రబాబు నాయుడు లాస్ట్ వరకు చేస్తానని బడ్జెట్లో కుదరట్లేదు, ఈసారి ఫండ్ అవ్వట్లేదు, చేయకూడదని ఇంటెన్షన్ కాక కుదరలేదు. మెజారిటీ పట్టిసీమ మీద ఫండ్స్ పెడుతున్నాం, ముందు అక్కడి నుంచి ఇక్కడ వాటర్ వస్తాయి కదా మనకు వస్తాయి, ఇది చేస్తున్నాం, ముందు ఇక్కడ ఫండ్స్ బ్లాక్ అయినాయి, మన దగ్గర ఇప్పుడు అంత రెవెన్యూ లేదు చెప్పుకుంటూ వచ్చారు. చేస్తానన్న ఐడియా ఉండింది పూర్తి, అది పూర్తి అవ్వలేకపోయింది. కానీ ఈసారి మొన్న కదలరా మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కమలాపురంలో పెట్టినాం. 1,00,000 మంది పైన మొబిలైజ్ అయ్యారు జనాలు. వాళ్ళందరి ముందు మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది కిక్ స్టార్ట్ అయింది, మీకు కిక్ స్టార్ట్ అయ్యింది. అక్కడ అందరి ముందు మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. కమలాపురంలో ఈ 2 పాయింట్ల నుంచి నేను పంట కాలంలో వచ్చి ప్రతి ఎకరా నీరు తట్టుతానని చెప్పాడు. మాకు ప్రధానమైంది అది. సో అది చేస్తానండి. సో ఆ ఫ్లో ఉంది అనుకోండి. నిరుద్యోగ సమస్యలో కొద్దిమంది, అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు కదండి, కొద్దిమంది దీనికి పనులు కూడా దొరుకుతాయి. సొంత భూములు ఉన్న వాళ్ళు కూడా ఖాళీ కూడా ఉన్నారు. సో ఆ భూములు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రియలైజేషన్ కొప్పర్తి ఉన్న టౌన్షిప్ కూడా మా కాన్స్టిట్యున్సీలోనే ఉంది. ఇండస్ట్రీస్ తెస్తామని చెప్పి తీసుకుందంతా కూడా కమలాపురం సంబంధించిన భూములే, కానీ ఏవి రావట్లేదు. అక్కడ కూడా ఇండస్ట్రీస్ తెచ్చి మేము ఏదైతే లోకేష్ గారితో మాట్లాడి డిస్కస్ చేసుకున్నామో అదే వేలో పోగలిగితే ఖచ్చితంగా ఒక 10 ఇండస్ట్రీస్ నుంచి 15 ఇండస్ట్రీలు మంచి ఇండస్ట్రీస్ వచ్చాయనంటే మాకు దగ్గర 70 to 80% నిరుద్యోగ సమస్య తీరుతుంది. చిన్న చిన్నవి ఏవో దాని యాన్సిలరీ యూనిట్స్ అవి కొన్ని ఏమన్నా వచ్చినాయంటే కూడా వాటి వల్ల పెద్ద సమస్య లేకుండా అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా, బట్ మార్గాలు ఉన్నాయి. ఇంకో విషయం, కొన్ని విషయాలు చెప్పండి. మీరు నిజాలు చెప్తాను అనుకుంటున్నాను. ఒకప్పుడు గుత్తా ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధాలు, పుత్త ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధాలు. ఎందుకు రాజకీయదారులు వేరే అంటారు? రాజకీయదారులు అంటే అభిప్రాయాలు వేరు. ఇప్పుడు దొంగల్ని మోసగారుల్ని ఎంటర్టైన్ చేయడానికి నాన్న ఒప్పుకోలేదు. అది ఎక్కడ వచ్చింది గ్యాప్? అది రాజారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా, రాజశేఖర గారి దగ్గర? రాజశేఖర రెడ్డి గారి దగ్గర, జగన్ గారి దగ్గర వచ్చింది. 2004లో మహేశ్వరరెడ్డి గారు టీడీపీకి పోయినప్పుడు క్యాండిడేట్ లేక మమ్మల్ని తెచ్చి పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడున్న వీరశివారెడ్డి గారు దొంగ, మట్కా ఆడిచ్చేవాడు, జూదం ఆడిచ్చేవాడు, ఇలా అందరికీ తెలుసు. అతన్ని పార్టీలోకి తెచ్చుకోవాలని జగన్ గారు ప్రపోజ్ చేసి, మీరు అది తెచ్చుకోవడానికి వేరే లేదు, మీరు మాకంటే అప్పుడు మనకు ఎమ్మెల్సీ ఇచ్చారు, వేరే వాళ్ళని ఎవరికైనా ఇవ్వండి, అతనికి ఇవ్వకుండా అతను దొంగ, అప్పుడే 420 కేసులు ఉన్నాయి, వాహనాలు స్కామ్ చేస్తుంది, ఇమేజ్ బాగుండదు, ఎందుకు ఆయనకి ఇస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. జగన్ గారు అప్పుడు లేదు ఆయనకే ఇవ్వాలని పట్టుబడ్డం, అట్లా అభిప్రాయ భేదాలు రావడం, దొంగలకి ఇచ్చే దగ్గర నేను ఉండని చెప్పి ఈయన బయటికి రావడం, బయటికి వచ్చేసి హీ వెంట్ టు టీడీపీ పార్టీ, అక్కడి నుంచి వాళ్ళని అపోజ్ చేయడం జరిగింది. సో అలా దూరం అవ్వడం జరిగింది. కేవలం ఒక దొంగ కోసమే జరిగింది అనుకోండి ఇవన్నీ. ఆయన రాజారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవంట కదా, డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేవాళ్ళంట. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నవి. రాజారెడ్డి గారు కూడా 2-3 సార్లు ఇంటికి వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చేవారు. రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి కేఏ పాల్ కూడా మీ ఇంటికి వచ్చారంట కదా. రాజారెడ్డి గారు బతుకున్నప్పుడు ఒకసారి కేఏ పాల్ కడపకు ఫస్ట్ టైం, అప్పుడు ఆయన ఇంకా రాజకీయాల్లో లేరు, పెద్ద స్వింగ్, మంచి స్వింగ్, ఆయన 108 దేశాల్లో చేసి ఆ టైంలో ఎందుకో కడపకు వచ్చారు. అప్పుడు దర్శనం దొరకడం కష్టం. అప్పుడు నాన్న ఇన్విటేషన్తో ఆయన ఇంటికి వచ్చారు, మీ ఇంటికి, మన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు రాజారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ వాజ్ హ్యాపీ. అప్పుడు గుడ్ రిలేషన్స్లో ఉన్నాం. రాజారెడ్డి గారు బతుకున్నారు అప్పుడు. ఇట్ వాజ్ 98 ఐ థింక్, ఐ రిమెంబర్, ఎందుకంటే నేను అప్పుడు హాలిడేస్లో ఇంటికి వచ్చున్నాను. కేవలం వీరశివారెడ్డి ఒక్కటే కారణమా, లేకపోతే ఇంకా వేరే రీజన్స్? అదే, అంటే అప్పుడు డిఫరెన్సెస్ రావడానికి మెయిన్ కారణం ఆయనే. అంటే ఆయనను పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కాకుండా ఎవరైనా పెట్టుకో. అప్పుడు వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వెళ్తే వివేకానంద రెడ్డి వాజ్ టికెట్లెస్, ఏది లేదు, వివేకానంద రెడ్డి గారిని పెట్టుకోండి.
ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని పెట్టుకోండి, ఎవరిని పెట్టా నేను సపోర్ట్ చేస్తాను ఆయనకు తప్ప. ఎందుకనంటే ఇన్ని రోజులు మేము హ్యాడ్ ఫైట్, ఆయన దొంగ అని చెప్పాం. ఆ దొంగని తీసుకొచ్చి నేను ఈరోజు సపోర్ట్ చేశాను అనుకోండి, నా క్రెడిబిలిటీ పోతుంది, ప్లీజ్ డోంట్ డూ దట్ అని అడిగారు. కానీ జగన్ గారు లేదు, ఆ పక్కన ఖాళీ అయిపోతుంది, టీడీపీ క్యాండిడేట్ అతను, టీడీపీ క్యాండిడేట్ ఈ పక్క వస్తే నాకు మెజారిటీ పెరుగుతుంది ఎంపీకి, ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబట్టారు. ఇంకో అది జరగలేదు, ఇది జరగలేదు. ఇంకో విషయం చెప్పండి. షర్మిల గారికి ఓటు వెయ్యండి అని చెప్పి అనధికారికంగా టీడీపీ క్యాడర్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవమా కాదా? అబ్సల్యూట్లీ రాంగ్. తప్పు, పొరపాటు. అది ఎక్కడే కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది అని అంటే, మీరు షర్మిల గారు చెప్పేటివి ఎక్కడన్నా వాడుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత అవతల పక్క ఎంత దారుణమైందని చెప్పి వాడుకొని మనకు ఓట్లు వేయించుకోండి. వాళ్ళంతా ఒకటే, వాళ్ళు ఏ రోజైనా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు, మీరు అవన్నీ వాడుకొని మీరు జిల్లాలో మీరు టీడీపీనే ఏ రోజైనా స్టాండర్డ్ అని చెప్పి నమ్మకంగా ఓట్లు వేయించుకోండి అని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా ఆమెకు చెయ్యండి అని ఇప్పుడు పొరపాటు కూడా చెప్పలేదు. అవి చాలా అంటే తప్పు సమాచారం. మీకు జగన్ గారికి బంధుత్వాలు ఉన్నాయి కదా? బంధుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల గారిది అది తాత్కాలికమైన గొడవనా, లేకపోతే టీకప్లు తుఫాన్ లాగా సద్దుమణుగుతుందా, వైరం గట్టిగా ఉంటుందంటారా? అది ఆస్తుల వ్యవహారమే కదా, అంత గట్టి వైరం ఏముంటుందంటారు? అంటే అంత ఇంటీరియర్ ఫ్యామిలీగా మనం తెలుసుకునేంత అవుతుంది. కానీ ఆస్తులు గలాట్లు ఉన్నాయి అంటారు, ఫ్యామిలీ లేడీస్ డిస్ప్యూట్స్ ఉన్నాయంటారు, రకరకాలు ఉన్నాయంటారు. కానీ ఫర్దర్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుందని అందరికీ తెలిసిందైతే కాదు. డైరెక్ట్గా ఒకటైతే తెలిసిందైతే ఆస్తుల సమస్య ఉంది. సో అది తెగాలనంటే అంత ఈజీగా తెగేది కూడా కాదు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఒకరే, అన్న చెల్లెలు ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేసి ఉండొచ్చు. అన్న చెల్లెలు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎవరో ఉన్నారనేది ఒక హైపోథెటికల్గా. రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, కూటమి, మీరు గెలిచారనుకోండి, అంటే మీరు సవ్యంగా పనిచేసే అంత పరిస్థితి ఉంటుందండి యాక్చువల్గా అక్కడ? అంటే అంత ధైర్యంగా ఇప్పుడు వైసీపీ జిల్లా క్యాడర్ని, జిల్లా నాయకత్వాన్ని ఎదిరించి గట్టిగా నిలబడి చేయగలుగుతారా? అబ్సల్యూట్గా ఉంటుందండి. దానికోసం ఇప్పుడు అట్లా భయపడుతూ బతికితే కడప జిల్లాలో బతకలేమండి. మీరు చెప్పినారు చూస్తారా, భయపడుతుంటే భయపెడుతూనే ఉంటారు. అండ్ మాకు మోరోవర్ మీరు అన్నారు పుత్తా ఫ్యామిలీ అన్నారు, పుత్తా నరసింహారెడ్డి, దేనికి భయపడరు. కరెక్ట్గా ఉంటే ఏ పనికి భయపడరు. తప్పు చేయమని నమ్మకం. రేపు జిల్లా నాయకత్వాలు మీకు అప్పగించారు అనుకోండి, జిల్లానంతా లీడ్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకు, తప్పకుండా చేస్తామండి, చేయకుండా ఏం లేదు. అందరికన్నా ఇప్పుడు చాలా ధైర్యం ఉండాలి కదా. అంటే జగన్ గారికి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళందరినీ నిలబడి, అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీతో జగన్ గారికి అనుకూలంగా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టించడానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చు. రెడ్ బుక్లో రకరకాల పేర్లు ఉండొచ్చు, మీ భుజం మీదే తుపాకీ పెట్టొచ్చు. దానికంతా ఎదుర్కోవడానికి మీరు జిల్లాలో మానసికంగా సిద్ధంగా ఉన్నారా? జనాలకు మంచి జరుగుతుంటే దేనికైనా రెడీగా ఉంటాం, పార్టీకి మంచి జరుగుతుందంటే దానికి కూడా రెడీగా ఉంటాం. అవతల వైపు జగన్మోహన్ రెడ్డి గారు కదా. అయితేనేంటండి, మేము ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారితోనే కదా మేము కొట్లాడుతుంది. మేము కొట్లాడుతుంది రవీంద్రనాథ్ రెడ్డితో కదా. అప్పుడు అదే ఇప్పుడు కొట్లాట మీది ఆ కాన్స్టిట్యున్సీ వరకు పరిమితం. ఒకవేళ ఆ జిల్లాలో 1-2 కాన్స్టిట్యున్సీస్ కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్ సర్వేస్ వస్తున్నాయి కాబట్టి, రేపు మీకు ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో రేపు మీరు గెలిచారు, మీకు జిల్లా బాధ్యతలు అంటే మంత్రి పదవి లాంటిది ఇచ్చారు అనుకోండి, వైసీపీ క్యాడర్ని తొక్కడానికి, అణిచివేయడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ తరహాలో పనిచేయడానికి మీరు సిద్ధమా అని? మీరు అణిచివేయడానికి తొక్కేయడానికి అంటున్నారు, మేమైతే ఆ క్యాడర్ని కూడా మా సైడ్ మలుపుకోవడానికి రెడీగా ఉన్నాం. మా ఆలోచన అయితే అటుపక్క క్యాడర్ లేకుండా చేయాలనేది మా ఆలోచన. ఎలాగా అంటే వీ డూ వర్క్ ఫర్ అందరికీ డెవలప్మెంట్ చేయాలి. ఆ పక్కండి మీరు ఏం ఒరిగింది ఇన్ని రోజులు మాటలు మోసపోవడం తప్ప మీరు ఏం చేశారు? రెడ్ బుక్ కాన్సెప్ట్ ఏంటి? అది కాదు కదా. రెడ్ బుక్ కాన్సెప్ట్ ఆయనకు ఉంది. అంటే అన్యాయంగా ఎవరన్నా మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కింద కూడా లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. అవి గుర్తుపెట్టుకోవడానికి మాకు రెడ్ బుక్. అది ఆ రెడ్ బుక్ లో ఉన్న యాక్షన్ తీసుకోవాలంటే అటుపక్క ఆఫీసర్లు చేసిన ఆఫీసర్లు, ఓన్లీ ఆఫీసర్లు ఏంటండి, పొలిటికల్ లీడర్స్ పేర్లు లేవా రెడ్ బుక్ లో? తెలిసినంత వరకు పొలిటికల్ లీడర్స్ రెడ్ బుక్ లో లేవండి. ఓపెన్ ఎవడెవడు అన్యాయం చేసాడో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆఫీసర్లు అన్నీ ఏంటంటే వన్ సైడ్ గా పోయిన ఆఫీసర్, అవతల పక్క తప్పు లేకపోయినా అన్యాయంగా కేసులు పెట్టి సంవత్సరాల కొద్ది లోపలేసిన చూసారు. అలాంటి వాళ్ళందరికీ కూడా పెట్టుకున్నారని మాకు సమాచారం. అండ్ లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారంటే ఏదో వచ్చాడు టకా అని ఏదో చేసి పంపిస్తాడని కాదు, అతను చేసిన తప్పుల్ని లీగల్ వెరిఫై చేసి లీగల్ పద్ధతిలో యాక్షన్ తీసుకుంటారు లోకేష్ గారు. ఇంకోటి, కడప జిల్లా టూరిజం పరంగా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది చైతన్య గారు? టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ, అక్కడ దర్గా ఉంది, ప్లస్ అక్కడ
ఆ మెట్ల దగ్గర తిరుపతి, చిన్న తిరుపతి లాగా ప్రాంతం ఉంది. ఇవన్నీ ఎప్పుడు అవుతుందంటారు? దానికి అదే చెప్తున్నాను కదా, విజన్ 2020లో టూరిజం కడపలో డెవలప్ చేయాలి, గండికోట ప్రధానంగా చేయాలి, గండికోట ఒకటి, కడప దర్గా ఒకటి, గండి క్షేత్రం ఒకటి, పుష్పగిరి ఒకటి, ఇవన్నీ చేయాల్సిన విజన్ అయితే ఉన్నింది. అవేవి పూర్తి కాల కడప జిల్లాలో. ఎందుకంటే విజన్ 2020 తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మిగతావన్నీ జనరల్గా ఫాలో అయ్యాయి. కడప జిల్లా డెసిషన్స్ అన్ని ఆయన సొంతంగా తీసుకోవాల్సి వచ్చింది. సంహౌ ఈ నెగ్లెక్టెడ్ ఒక నెగ్లిజెన్స్ అయితే ఉన్నింది. నేను రింగ్ రోడ్ వేయించాను కడపకి, అయిపోయింది. రింగ్ రోడ్ వేపిస్తేనే డెవలప్మెంట్ కాదు కదా. డెవలప్మెంట్ అంటే ఎట్లా మనం దాన్ని ఫోకస్ చేయించాలి, ఇవన్నీ లేకుండా జరిగింది. కడపోత్సవాలు అనేది స్టార్ట్ చేసినప్పుడు జయేష్ రంజన్ గారు ఉన్నారు, కలెక్టర్ ఆఫ్ కడప. ఈ టూరిజం ప్రమోషన్ చేయలేపి కడపోత్సవాలు అనేవి స్టార్ట్ చేయించారు. ఐ రిమెంబర్, ఎందుకంటే ఐ ట్రావెల్ విత్ హిమ్ ఆ కొన్ని రోజులు. ఎందుకు అలా చేయాలంటే, నేను యూకేలో ఎంఎస్ చేస్తున్నప్పుడు ఆయన కూడా ఒక కోర్స్ మీద అక్కడికి వచ్చారు. అక్కడ కలిసినప్పుడు హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇలా చేయాలి, అలా చేయాలి కడపని అనేది చాలా అంబిషియస్గా ఉండేవాడు అనమాట. ఆ డిస్కషన్లోనే కడపోత్సవాలు ఇవన్నీ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ లేదు, ఆయన మారిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలని లేదు. 14 తర్వాత మేము కూడా పుష్పగిరి దగ్గరికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకురావాలి. పుష్పగిరి అంటే దక్షిణ కాశీ అంటారు. కొంచెం బాగా చాలా కాలం అంటే ఇంతకుముందు ఇక్కడంతా శాసనాలు ఎన్ని ఇక్కడ రాసేవాళ్ళు, ఇవన్నీ ఇక్కడ జరిగేటివి, వేదాలన్నీ ఇక్కడ ఉండింది. దాన్ని డెవలప్ చేయాలి, ఇటుపక్క గుడి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయాలి రివర్ పైన, ఇవన్నీ ప్రపోజల్ ఉండేటివి. అవన్నీ తీసుకుపోతే బడ్జెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఫండింగ్ లేదు, ఇది లేదు టూరిజం అని చెప్పి టూరిజం దాంట్లో కూడా ఎంకరేజ్ చేయలేదు. ఈ ఫ్యాక్టర్స్ కూడా మన లోకేష్ గారు వచ్చినప్పుడు డిస్కస్ చేశారు. కమలాపురం, ఇన్ఫాక్ట్ కమలాపురం మీటింగ్ లో కూడా ఇక్కడ ఉన్నవన్నీ డెవలప్ చేస్తాను టూరిజంగా చేస్తాను అంటే హీ డిడ్ంట్ మిస్ ఎనీథింగ్. ఇండస్ట్రియలైజేషన్ చేయాలి, టూరిజంగా డెవలప్ చేయాలి, ఇక్కడ వాళ్ళు బయటికి పోకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి, దానికి ఏం చేయాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు లోకేష్ని దగ్గరైన తర్వాత, లోకేష్ గురించి దగ్గర కాకున్నప్పుడు రకరకాలుగా విని ఉంటారు, దగ్గరైన తర్వాత ఎలా అనిపించారు సార్ ఆయన విజన్ కానీ ఇది కానీ, ఆయన ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ? మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, ఎందుకనంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఏవో సింపుల్గా వచ్చేటివి కాదు. ఆయన బాగా చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్లో చేశారు. వీళ్ళు ఒక ఎజెండాతో ట్రోల్ చేయడానికి, దానికి సోషల్ మీడియా వాడుకొని దాని మీద కొంచెం దుష్ప్రచారం చేశారు. కానీ అదర్వైజ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన మా కాన్స్టిట్యున్సీకి, నా కాన్స్టిట్యున్సీ కూడా తెలుసు కాబట్టి మిగతా ఎప్పుడు లేనటువంటి విధంగా ఆల్మోస్ట్ దగ్గర 500 crores వరకు రోడ్స్, కెనాల్స్ ఇవన్నీ ఇచ్చారు. అంత డెవలప్మెంట్ ఆయన ఊరికే చేయలేరు కదండి. ఏ ఫండ్స్ తీసుకొచ్చారో ఏమో తెలియదు. మాకు దాని మీద అంత, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు, మాకు ఇన్ని రోడ్లు కావాలి, ఈ ఊర్లో రోడ్లు కావాలి, ఈ ఊర్లో కెనాల్స్ కావాలి, ఇవన్నీ కావాలి, చేసి పెట్టండి. చేశారు. ఐడియా లేనోడైతే అవన్నీ చేయడు కదా. దాంట్లో మీరు 10% చేశారంటే ఈరోజు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉన్నారు కదా. అంత కామెంట్ చేశారు, మరి ఎందుకు చేయలేకున్నారు? వెరీ మచ్ ఇంటలెక్చువల్ దాన్ వాట్ పీపుల్ థింక్. చాలా ఐడియాస్ ఉన్నాయి ఆయన దగ్గర. ఫ్యూచర్లో డెఫినెట్గా ఇస్ గోన్ బి ఎ బిగ్ లీడర్. ఒక ప్రణాళిక, పీకే టీమ్ ఒకటి పెట్టుకొని ఆయన ట్రోల్ చేసి కొంచెం ఏది తెలియదన్నట్టుగా ప్రొజెక్షన్ చేశారు, కానీ బట్ మచ్ మోర్ దెన్ దట్. చైతన్య గారు, ఇంకో విషయము, పార్టీలు కూడా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. మీ గెలుపుకు కొంతమంది టీడీపీ నాయకులు సహకరించలేదు, ప్రవీణ్ లాంటి వాళ్ళు అని అంటారు. ఒప్పుకుంటారా లేదు? ఒప్పుకుంటారండి. అంటే మ్యాక్సిమం 90% ఈసారి ఎక్కలేని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. కానీ కొద్దిమంది సొంత వాళ్ళు పార్టీలో ఉన్నారు కదా అని వేరే రీజన్ చెప్తారు. మనకు కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల నమ్మదలుచుకోలేదు. నేను ఏదైతే అనుకున్నానో అట్లాస్ట్ అదే జరిగింది. అలా నమ్మకపోవడం ఎంత మంచిదైంది అనేది, అంటే నా మీద నేను నమ్ముకోవడం ఎంత కరెక్ట్ అయిందంటే ఆ రోజు ప్రూవ్ అయింది. మీడియా దృష్టిలో ఉంది. సో మీరు ఎప్పుడు గమనించారు ఆ విషయం? అంటే మాకు ఇది పాస్ట్లో కూడా ఎక్స్పీరియన్స్ అండి. ముందు కూడా జరిగిన సిచ్యువేషన్లో వాళ్ళ, అంటే ఎస్పెషల్లీ ఇది ఒక ఊరుకు సంబంధించినది. ఎక్స్ఎమ్మెల్యే వీర్ శివారెడ్డి గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, లాస్ట్ టైం ప్రవీణ్ గారు మాకు సపోర్ట్ చేశారు అవుట్ రైట్గా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఊరు వేరే వాళ్ళ చేతికి వెళ్ళకూడదు, వెదర్స్లో ఎవరో ఒకరి చేతిలో ఉండాలి. ఆయన ఇక్కడ ఉంటే ఆయన అక్కడ అట్లా సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈసారి పార్టీలో వాళ్ళిద్దరు కలిసిన తర్వాత నాకు ఎక్కడో అన్యాయం జరుగుతున్న ఒక డౌట్ ఉంది. ఆ డౌట్లో మనం చిన్న ప్రపోజల్ పెట్టాం. మీరు చూసిన ఊరు మాకు వచ్చిన ఏజెంట్ మావాడు ఉండాలి అని. దే డిడ్ంట్ యాక్సెప్ట్ ఫర్ ఇట్. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అదేంటది? అంతా మేమే చూస్తాం, మేమున్నామని అన్నారు. లేదు మా ఏజెంట్ ఒక్కడన్నా ఉంటాడంటే ఒప్పుకోలేదు. లాస్ట్కి ఆ రోజుకి ఏం జరిగిందని అంటే, మేము ఒకవేళ ఒప్పుకోనంటే ఆ ఊరంతా స్టాంపింగ్ ఒక సైడ్ అయిపోయేది.
ఆ రోజు వాళ్ళ నాన్న ప్రవీణ్ గారు ఏజెంట్ని భయపెట్టడం, ప్రవీణ్ వాళ్ళ నాన్న బూత్ బయట నిలబడి అందరికీ ఫ్యాన్కి వేస్తామని చెప్పారు, సైకిల్కి వేసేవాడు ఎవడన్నా వస్తే భయపెట్టి ఎన్నికి పంపించడం, ముందు రోజు భోజనాలు పెట్టి అందరికి సైకిల్కి వేయాలని చేసారి ఫ్యాన్కి వేయండి అని చెప్పడం, చాలా చాలా జరిగాయి ఊర్లో. మన ఏజెంట్ ఎవరైతే కూర్చుంటారు అనుకున్నారో 1.5 వీక్ ముందు, 10 days ముందు అతని మీద హత్యా ప్రయత్నం కూడా చేశారు. కళ్ళల్లో కారం కొట్టి కట్టలతో రాళ్లతో కొట్టారు. ఈ విషయం లోకేష్ దృష్టిలో ఉందా? లోకేష్ గారి దృష్టిలో పూర్తిగా ఉందని నేను అనుకోను, ఉంటే ఆయన అలౌ చేయరు. కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే మనం హెల్ప్ అడగలేదు విధంగా సార్ దగ్గర ప్రపోజ్ చేసి ఉంటారు. మనం వెళ్ళాం. అది అన్న తర్వాత కూడా మళ్ళీ మా తమ్ముడు కూడా వెళ్ళి మీరే చూడండి అని చెప్పడం జరిగింది. కాకపోతే మావాడు ఒకడు ఉంటాడని చెప్పి, మీ వాడు ఉంటే మేము చేయము, అంతా మాకిస్తేనే చేస్తామన్నారు. మేము ఏదైతే అనుకున్నామో ఎలక్షన్ రోజు అదే జరిగింది. వాళ్ళ దగ్గరుండి వైసీపీకి చేశారు. ఈవెన్ మా ఏజెంట్ను కూడా ప్రవీణ్ గారు భయపెట్టారు. సార్ దృష్టికి తీసుకెళ్ళాం, మీడియాలో కూడా చెప్పాం. కానీ చిన్న సార్ కూడా ఒకసారి కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. కొంచెం జరిగింది పర్సనల్గా. ఆయన వాళ్ళ అది ఏంటంటే మా ఊర్లో మేము తప్ప వేరే వాళ్ళని ఎవరిని పెట్టకూడదు అన్న ఒక ఆలోచన ఉద్దేశం. బట్ ఈసారి ఆ ఊరు వాళ్ళే, మనకు కావాల్సిన వాళ్ళే ధైర్యంగా వచ్చి ఏజెంట్లో కూర్చున్నారు. 10 ఓట్లు తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఫ్రీ పోలింగ్ జరిగింది. మా ఎజెండా అది ఫ్రీ పోలింగ్ జరిపించాం. ఎలాంటి గొడవలు జరగలేదు. మార్నింగ్ గొడవ చేయాలని చూశారు, మేము గట్టిగా నిలబడ్డాం. నేనే వెళ్ళి ఏజెంట్లను కూర్చోబెట్టి వచ్చాను. ఏజెంట్లు వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోవాలని చూశారు. నేనే డైరెక్ట్గా వెళ్ళి ఏజెంట్లందరినీ కూర్చోబెట్టి బందోబస్తు లేకుంటే మళ్ళీ బందోబస్తు తెప్పించి లోపలంతా కూర్చోబెట్టి ఎంత సక్రమంగా వరకు నేను ఉండి చేయించుకున్నాను కాబట్టి జరిగిపోయింది. కానీ అదర్వైజ్ వాళ్ళైతే ఇబ్బంది పెట్టాలని చూశారు. ధన్యవాదాలు కేసరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.